అందరికి మరొక మారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామములో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క వాక్య ధ్యానములోనికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో చదవబడిన దైవ లేఖన భాగము మత్తయి సువార్త 11వ అధ్యాయము 2 నుంచి 6 వచనాలను చదవగా మనం విని ఉన్నాం. ఈ లేఖన భాగమును ఆధారం చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నము చేద్దాం. యేసుక్రీస్తు వారు 10వ అధ్యాయములో, మత్తయి సువార్త 10వ అధ్యాయములో ఆయన ఈ లోకములోనికి తన శిష్యులను పంపుతూ కొన్ని సలహాలను, సూచనలను, హెచ్చరికలను ఇచ్చిన తరువాత తదుపరి ఆయన మరలా బోధించడానికి ఆయన వివిధ గ్రామాల్లోనికి ప్రవేశించాడు. వివిధ గ్రామాల్లో ఆయన పర్యటిస్తూ ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్న క్రమంలో బాప్తిస్మిచ్చు యోహాను యేసుక్రీస్తు వారిని చూశాడు, ఆయన కార్యాలను విన్నాడు. అప్పటికే ఆయనను చెరసాలలో ఉంచారు బాప్తిస్మిచ్చు యోహాను గారిని. ఆయన చెరసాలలో నుండి తన శిష్యులను యేసుక్రీస్తు వారి దగ్గరికి పంపుతూ ఉన్నాడు. మీరు వెళ్ళి రాబోవు వాడవు నీవేనా, లేకపోతే మరొకరి కొరకు మేము ఎదురు చూడాలా అని ప్రశ్న వేయమన్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. బాప్తిస్మిచ్చు యోహాను శిష్యులు వచ్చి యేసుక్రీస్తు వారిని ఆ విధముగా అడిగారు, అయ్యా, ధర్మశాస్త్ర గ్రంథాలు, ప్రవక్తల యొక్క గ్రంథాలు తెలియజేస్తున్నట్లుగా రాబోవు అభిషక్తుడవు మెస్సియావు నీవేనా, లేకపోతే మరొకరి కొరకు మేము ఎదురు చూడాలా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన అంటూ ఉన్నారు, మీరు వెళ్ళి మీరేమైతే చూశారో, ఏమైతే విన్నారో వాటిని చెప్పండి. గ్రుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడవగలుగుతున్నారు, దయ్యములు వదిలి వెళుతున్నాయి, రోగులు స్వస్థపరచబడుతున్నారు, అనేక అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ క్రియలను బట్టి, ఈ జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమాలను బట్టి రాబోవు వాడును నేనే అనే విషయాన్ని మీరు రూఢీపరుచుకొనమని తెలియజేస్తూ ఆఖరిగా వారు వెళ్ళడానికి ముందు, ఆ బాప్తిస్మిచ్చు యోహాను శిష్యులు వెళ్ళడానికి ముందు ఒక అద్భుతమైనటువంటి, అమూల్యమైనటువంటి మాటను ఆయన చెప్పాడు. చూడండి, 6వ వచనాన్ని మనం గమనిస్తే, మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని ఉత్తరమిచ్చెను. యేసుక్రీస్తు వారు ఆఖరిగా వారితో అన్నమాట, నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. దైవ లేఖన భాగాన్ని మనం గమనిస్తే చాలా రకాలైనటువంటి ధన్యతలు మనకు కనపడతాయి. చాలా రకాలైనటువంటి ధన్యతలను మనం గమనించవచ్చు. పాత నిబంధనలో గమనించవచ్చు. యేసుక్రీస్తు వారు స్వార్థ ప్రారంభించినప్పుడు ఆయన కొండ మీద చేసిన ప్రసంగంలో కూడా మొదటిగా ఆయన ధన్యతలతోనే తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. ధన్యతలను వివరిస్తూ వచ్చాడు. చూడండి, 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనిస్తే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడదురు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఈ రకముగా ఆయన ధన్యతలతో ప్రారంభించాడు. అదే విధముగా ఇక్కడికి వచ్చేసరికి బాప్తిస్మిచ్చు యోహాను శిష్యులకు ఆయన అంటూ ఉన్నాడు, అభ్యంతర పడని వాడు ధన్యుడు, నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. అభ్యంతరము యొక్క మాటని మనము కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, అభ్యంతరం అనే మాటను గ్రీకు భాషలో స్కాండలోన్ అనే పదాన్ని ఉపయోగించారు. స్కాండలోన్ అనగా అర్థం ఏంటంటే ట్రిప్ అప్, అనగా జారిపోవడం. రెండవది స్ట్రంబల్, అనగా తడబాటు. ఈ జారిపోవడము లేదా తడబాటు అనేది దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, నాకు సమస్తము బాగా తెలుసు అనుకుంటూ, నేను అన్ని విషయాల్లో జ్ఞానము కలిగిన వాడిని అనుకుంటూ పడిపోవడం. ఈ రాతి మీద నడిస్తే ఆ రాతి మీద జారుడుగా ఉంది, పడిపోతామని తెలిసినా లేదు, నేను చాలా జాగ్రత్తగా వెళ్ళగలను అనుకొని అక్కడికి వెళ్ళి జారి పడిపోవడం. ఈ పరిస్థితి నాకు తెలుసు, ఈ పరిస్థితిని నేను ఎదుర్కొన్నాను, దీనిలో నేను సరిగా వెళ్ళగలను అనుకుంటూ అక్కడ తడబాటు ద్వారా పడిపోవడము. దేవుని వాక్యం అంటున్నాడు, ప్రియ సంగమా,
యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు, నా విషయమై అభ్యంతరపడవద్దు, నా విషయమై మీరు తడబడవద్దు, నా విషయమై మీరు జారిపోవద్దు. మీకు అన్ని విషయాల్లో నాకు జ్ఞానం ఉంది, అన్ని విషయాలు నేను గ్రహించుకున్నాను, లేకపోతే నన్ను మించిన జ్ఞానవంతుడు లేడు, నన్ను మించినటువంటి ఆలోచన పరుడు లేడు అనుకుంటూ వెళ్ళిపోయి జారిపోతావేమో. జారిపోకుండా ఉండినవాడు ధన్యుడు, తడబడకుండా నిలవబడిన వాడు ధన్యుడు. యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు, నేను ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నాను, ఎన్నో సూచక్రియలు చేస్తూ ఉన్నాను, వాటి విషయమై మీరు నమ్మండి. ఆ క్రియలను మీరు చూస్తున్నారు కదా. ఏదైతే రాబో మెస్సియా ఈ లోకంలో చేయబోతాడని ధర్మశాస్త్ర గ్రంథాలు, ప్రవక్తల లేఖనాలు ఏ విధమైనటువంటి ఆలోచనలు తెలియజేస్తూ వచ్చాయో, వాటన్నిటిని నేను ఈ దినాన క్రియారూపకముగా సూచన కార్యాలను చేస్తూ ఉన్నప్పుడు వాటి విషయమై మీరు నన్ను నమ్మండి. దేవుని వాక్యం అంటున్న ప్రియ సంగమా, క్రైస్తవ విశ్వాసికి, క్రైస్తవ జీవితానికి అభ్యంతరం అనేది సరైన విషయము కాదు. అభ్యంతరపడము, క్రీస్తు నిమిత్తమై అభ్యంతరపడడం అనేది అవిధేయతకు, పాపానికి, అవిశ్వాసానికి మనలను దారితీస్తూ ఉంది. అభ్యంతరపడడం అనేది మనలను పాపంలోనికి తీసుకుని వెళుతుంది. అభ్యంతరపడడం అనేది మనలను అవిశ్వాసిగా మారుస్తుంది. అభ్యంతరపడడం అనేది మనలను అవిధేయులుగా మారుస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు అంటారు, నా నిమిత్తమై అభ్యంతరపడని వాడు ధన్యుడు, నా నిమిత్తమై అభ్యంతరపడని వాడు ధన్యుడు. ఇక్కడ అభ్యంతర పడింది మొదటగా యోహాను కాదు. చూడండి, మనం ప్రారంభంలో గమనిస్తే క్రీస్తు చేయుచున్న కార్యములను గురించి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా, మేము మరొకరిని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను చెరసాలలో ఉండి తన శిష్యులను పంపినట్టుగా మనము ఇక్కడ గమనించవచ్చు. కానీ బాప్తిస్మిచ్చి యోహాను యోర్దాను నదిలో బాప్తిస్మిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరికి వచ్చినాడు. యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరికి వచ్చి బాప్తిస్మ ఇన్నప్పుడు, బాప్తిస్మ ఇవ్వమని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు, యోహాను గారు, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నన్ను బాప్తిస్మ ఇమ్మంటున్నావు. అంటే బాప్తిస్మిచ్చి యోహాను గారికి ఈయనే రాబోవు వాడనేటువంటి ఒక ఆలోచన దృక్పథం ఉంది. కానీ బాప్తిస్మిచ్చి యోహానుతో పాటు ఉన్నటువంటి శిష్యులలో ఆ అభ్యంతరాలు ఉన్నాయి. ఆ శిష్యులు ఇంకా యేసుక్రీస్తు వారిని అనుసరించలేదు. వారి గురువు గారు వారితో పాటు ఉన్నటువంటి ఆ యొక్క బాప్తిస్మిచ్చి యోహాను చెరసాలలో ఉన్నాడు. కానీ వారు ఇప్పుడు ఎవరిని వెంబడించాలో అర్థం కాని పరిస్థితుల్లో వారిలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఆ అభ్యంతరాలను బట్టి వారు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆ విధమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. చూడండి, వారు ఏమని అడుగుతున్నారంటే, రాబో వాడవు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలెనా. రాబోవు వాడవు నీవేనా, ఎవరి గురించి అయితే లేఖన భాగము, ధర్మశాస్త్రము ఘోషిస్తూ ఉందో వాడవు నీవేనా. దేవుని వాక్యం ఏంటంటే ప్రియ సంగమా, యేసు క్రీస్తు వారిని విషయంలో మనం అభ్యంతర పడకూడదు. అభ్యంతరం అనేది, తడబాటు అనేది, జారిపడడం అనేది అది మనలను పాపములోనికి, అవిశ్వాసములోకి నెట్టివేస్తుంది. కాబట్టి మనం అభ్యంతర పడకుండా ఉండాలి. మనము తడబడకుండా ఉండాలంటే ముందుగా యేసుక్రీస్తు వారి యొక్క కార్యాలను మనము గ్రహించుకోగలగాలి. యేసుక్రీస్తు వారి యొక్క అద్భుతాలను, ఆయన చేస్తున్నటువంటి సూచక్రియలను మనము అర్థం చేసుకోగలగాలి. చూడండి, ఆయన అంటూ ఉన్నాడు 5వ వచనము నుండి మనము గాని గమనిస్తే, 4-5 వచనాలు ఒకసారి మనము గాని గమనించినట్లయితే, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానునకు తెలుపుడి, గురుటివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతున్నది. దేవుని వాక్యం వింటున్నాడు ప్రియ సంఘం. యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నారు. చూడండి, ఆయన ఏమంటున్నారు, గురుటివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు స్వార్థ ప్రకటిస్తుంది. ఎవరినైతే ఈ లోకము వెలివేసిందో, ఎవరినైతే ఈ లోకము దూరం పెట్టిందో,
ఎవరినైతే ఈ లోకము ఈ యొక్క అధికారులు ఈ లోకంలో గుర్తింపు కలిగిన వారు ప్రధాన యాజకులుగా కొనియాడబడుతున్నారో, ఎవరినైతే దూరం పెట్టారో వారందరిని యేసుక్రీస్తు వారు ఆయన రక్షిస్తూ వస్తున్నాడు. వారి పక్షాన ఆయన వ్యాజ్యమాడుతూ వస్తున్నాడు. వారి పక్షాన ఆయన నిలబడుతూ వస్తూ ఉన్నాడు. వారిని పోషిస్తూ ఉన్నాడు. వారిని బలపరుస్తున్నాడు. వారికి సువార్త ప్రకటిస్తున్నాడు. ఎవరినైతే లోకము పాపులుగా గుర్తించి వారిని దూరం పెడుతున్నారో అటువంటి వారిని ఆయన రక్షిస్తూ ఉన్నాడు. ఎవరైతే రోగముల చేత వెలివేయబడిన వారో వారిని ఆయన రక్షిస్తున్నాడు. ఎవరైతే గుడ్డివారిగా ఈ లోకములో బ్రతుకుతూ శరీర బలహీనతలతో ఉన్నారో వారిని ఆయన కాపాడుతూ ఉన్నారు. ఆయన ఈ విషయం చెప్పడానికి కలిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, మెస్సియాను గురించి ఏ వర్తమానం అయితే, ఏ యొక్క లేఖన భాగం అయితే తెలియజేయబడిందో అవన్నీ నేను నెరవేరుస్తూ ఉన్నాను. చూడండి, యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి 3 వచనాలు గమనిద్దాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి 3 వచనాలు. నా మీదకి వచ్చి ఉన్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండనా దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులైన వారిని ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుని వాక్యం అటువంటి ప్రియ సంగమా, రాబో మెస్సియాను గురించి ప్రవక్త అయినటువంటి యెషయా మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినది, దీనులకు సువర్తమానమును ప్రకటించడానికి, నలిగిన హృదయము గల వారిని దృఢపరచడానికి, చెరలోనున్న వారిని విడుదల, బంధింపబడిన వారికి విముక్తి, యెహోవా హితవత్సరము, ప్రతిదండన దినము, దుఃఖాక్రాంతులను ఓదార్చుటకు, దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము, బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు స్తుతి వస్త్రమును ఇవ్వడానికి ఈ లోకానికి మెస్సియా రాబోతున్నాడు అనేటువంటి నిరీక్షణ పలుకులను యెషయా ద్వారా దేవాతి దేవుడు పలికించినాడు. ఏ పలుకులైతే యెషయా ద్వారా దేవాతి దేవుడు పలికించాడో ఆ పలుకులన్నీ కూడా యేసుక్రీస్తు వారిలో క్రియారూపకం దాలుస్తున్నాయి. చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనము. బేదలకు సువార్త ప్రకటించుటకు ఆయనను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గురుడి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. చూడండి, 21వ వచనం ఆఖరి మాట చదువుదాం. అతడు, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగిన. యేసుక్రీస్తు వారు ఆ సమాజ మందిరంలో ఆ లేఖన భాగాన్ని, యెషయా గ్రంథం 61వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో ఉన్నటువంటి లేఖన భాగాన్ని చదివిన తర్వాత యేసుక్రీస్తు వారు అన్నమాట చూడండి, 21వ వచనంలో, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది. యేసుక్రీస్తు వారు ఏదైతే దేవుని ప్రణాళిక అయి ఉన్నదో, సంకల్పం అయి ఉన్నదో దానిని నెరవేరుస్తూ ఉన్నాడు. ఆయన నెరవేరుస్తూ అంటున్నాడు, గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుస్తూ ఉన్నారు, అదే విధముగా కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బేదలకు సువర్తమానం ప్రకటించబడుతుంది. ఓ యోహాను శిష్యులారా, మీరు మీ యొక్క యోహాను చెరలో ఉన్నాడని మీరు అభ్యంతరపడుతున్నారేమో, బాధపడుతున్నారేమో, భయపడుతున్నారేమో. ఈ కార్యాలు మీరేమిటైతే చూస్తున్నారో, వేటినైతే వింటున్నారో అవన్నిటిని బట్టి మీరు నన్ను అర్థం చేసుకోండి. ఈనాడు నేటి సంఘము కూడా దేవుని దగ్గర ఎన్నో కార్యాలను రుచి చూస్తూ కూడా, దేవుని సన్నిధిలో ఎన్నో అద్భుతాలను రుచి చూస్తూ కూడా, ఆయన ద్వారా సమాధానాన్ని పొందుకుంటూ, ఆయన ద్వారా నెమ్మదిని పొందుకుంటూ, ఆయన ద్వారా ఆరోగ్యాన్ని పొందుకుంటూ, ఆయన ద్వారా బలహీనతలను పోగొట్టుకుంటూ, ఆయన ద్వారా సంతోషాన్ని అనుభవిస్తూ ఇంకను ఆయన విషయంలో అభ్యంతర పడుతూనే ఉన్నాం. ఇంకను ఆయన విషయంలో తడబాటును కలిగే ఉంటున్నాం. ఇంకను ఆయన విషయంలో జారిపోయినటువంటి స్థితిలోనే
ఉంటూ ఉన్నాం. కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాం. యేసుక్రీస్తు వారిని విస్మరించడానికి ఇష్టపడుతున్నాం. దేవుని వాక్యము తెలియజేస్తుంది, నా నిమిత్తమై అభ్యంతరపడని వాడు ధన్యుడు. నా నిమిత్తం అభ్యంతరపడని వాడు ధన్యుడు. దేవుని వాక్యం వింటున్న ప్రియ సంగమా, అభ్యంతరం అనేది చాలా ప్రమాదకరమైనది. అది మనలను అజ్ఞానములోనికి, అవిశ్వాసములోనికి, అవిధేయతలోనికి, పాపములోనికి నెట్టివేస్తుంది. ఆయన మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చున్నాడు. ఆయన మనల్ని విమోచించడానికి ఈ లోకానికి వచ్చున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 35వ అధ్యాయము 4-6 వచనాలు గమనించినట్లయితే, యెషయా గ్రంథము 35వ అధ్యాయము 4-6 వచనాలు. ఆ తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా నుండి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివారు దుప్పి వలె గంతులు వేయును, మూగవారి నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. దేవుని వాక్యం వింటుండే ప్రియ సంగమా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఏ అద్భుతాలు, ఏ గొప్ప కార్యాలు చేయనై ఉన్నాడు, వాటన్నిటిని ముందుగానే లేఖన భాగము తెలియజేసింది. వాటన్నిటిని ఆయన నెరవేరుస్తూ వచ్చాడు. వాటన్నిటిని ఆయన సమకూరుస్తూ వచ్చాడు. ప్రతి కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చి కుష్ఠరోగులు వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయమంటే వారిని బాగు చేస్తున్నాడు. పక్షవాతము కలిగిన వాడు వస్తే, నీ కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి, లేచి నీ పరుపునెత్తుకొని వెళ్ళమన్నప్పుడు వాడు బాగుపడ్డాడు. రోగములు కలిగిన వారు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు రోగముతో ఉన్న వారిని బాగు చేస్తున్నాడు. రక్తస్రావము కలిగిన వారిని బాగు చేస్తున్నాడు. చనిపోయిన వారిని ఆయన ముట్టి స్వస్థపరిచినాడు. చనిపోయిన లాజరు బయటికి రాని పిలవడంతోనే పేద వస్త్రాలతోటి లాజరు బయటికి వచ్చినాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎన్నో సంవత్సరాల నుంచి దయ్యము చేత పీడించబడినటువంటి వారిని సైతం ఆయన విడుదల దయచేస్తున్నాడు. ఎవరికైతే సువార్త అందించబడలేదో సమరయ ప్రాంతానికి వెళ్ళి ఆయన సువార్త ప్రకటించినాడు. ఎవరినైతే సమరయులుగా భావించి దూరాన్ని పెట్టారో వారి దగ్గరకు వెళ్ళి ఆయన రక్షణ సువార్తను ప్రకటించినాడు. దేవుని వాక్యం వింటున్న ప్రియ సంగమా, ఆయన తానే వచ్చి మనలను రక్షించను. చూడండి, ఆ మాట అద్భుతముగా మాట్లాడుతున్నాడు. 4వ వచనం ఆఖరి మాట, ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. ఆయనే వచ్చి రక్షించాడు. ఆయనే వచ్చి మనలను బలపరుచున్నాడు. ఇన్ని కార్యాలు చేస్తూ నిన్ను, నన్ను, మన యొక్క జీవితాలను మారుస్తున్నటువంటి దేవాతి దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారి విషయంలో ఇంకను మనం అభ్యంతర పడుతున్నామేమో ఒకసారి మనలను మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచనము. మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనము. మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచనము. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు వినునట్లుగా, మూగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. దేవుని వాక్యం ఏంటంటే ప్రియ సంగమా, చూడండి 31వ వచనంలోని మనం గమనించినట్లయితే, ఒకసారి ఒక చెవుడు నత్తి గల వ్యక్తి ఆయన దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు ఆయన అతనిని తీసుకొని వెళ్ళి, దూరముగా తీసుకొని వెళ్ళి ఏకాంతముగా తోడుకొని పోయి అతని చెవులలో వేలు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుకను ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫాతా అని చెప్పెను. ఆ మాటకు తెరవబడిన అర్థము. వెంటనే వాడు బాగుగా స్వస్థపడినట్టుగా మనం గమనించవచ్చు. చెవిటివాడును, మూగవాడునే, నత్తివాడునైనటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు వారు బాగుపరిచినప్పుడు వారందరూ అక్కడ ఉన్న వారు జన సమూహం అంటున్నటువంటి మాట చూడండి, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ప్రతి బలహీనతను బాగు చేసిన వాడు, ప్రతి అనారోగ్య స్థితిని బాగు చేసిన వాడు, ప్రతి బలహీనతను పోగొట్టిన వాడు, ప్రతి ఒక్క క్షీణమైనటువంటి ప్రతి దశను పోగొట్టిన వాడు, పాపులను సైతము మార్చిన వాడు, వ్యభిచారులను సైతము మార్చిన వాడు, దొంగలను సైతము మార్చిన వాడు, నరహత్య చేస్తున్న వారిని సైతము ఆయన మార్చిన వాడు, సమస్తాన్ని బాగుగా చేసిన వాడు. ఈయన విషయంలో మనము అభ్యంతరపడకూడదు. ఈయన విషయంలో మనము తడబడకూడదు. ఈయన విషయంలో మనము జారిపోయినటువంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియ సంగమా, యేసుక్రీస్తు వారు అంటారు, నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు. నేను సమస్తాన్ని బాగుగా నెరవేరుస్తున్నాను, నేను సమస్తాన్ని చక్కగా నిర్వహిస్తున్నాను. ఎవరు ఏ బలహీనతలో ఉన్నా, ఏ అవసరతలో ఉన్నా
వారిని బలపరుస్తూ ఉన్నాను. కాపరి లేని గొర్రెల వలె ఉన్న వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధించున్నాడు. ఎవరికి రక్షణ అవసరమో వారిని రక్షిస్తూ వచ్చాడు. ఎవరు బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నారో వారిని బలపరుస్తూ వచ్చాడు. ఆయన సమస్తమును బాగుగా నెరవేర్చినవాడు. ఆయనలాగా పర్ఫెక్ట్ గా ఏ కార్యాన్ని చేసిన వాడు ఈ లోకములో లేడు. యేసుక్రీస్తు వారు మాత్రమే సమస్తాన్ని నెరవేర్చినవాడు. ఈరోజు మన జీవితాలకు కూడా సరిపోయిన వాడు ఆయనే. మన పాపములను నుండి మనలను విముక్తి చేయగలిగిన వాడు ఆయనే. మన అపరాధములను విముక్తులు చేయగలిగిన వాడు ఆయనే. మన రోగముల నుండి విముక్తి చేయగలిగిన వాడు ఆయనే. మన బలహీనతల నుండి మనల్ని విడుదల చేయగలిగిన వాడు ఆయనే. మన రుగ్మతల నుండి విడుదల చేయగలిగిన వాడు ఆయనే. నేడు ఆయన విషయంలో మనము అభ్యంతరపడకూడదు. చూడండి, అందుకని ఆయన అంటాడు, నా విషయమై మీరు అభ్యంతరపడదు. పేతురు కూడా సాక్ష్యం ఇస్తూ అంటాడు, ఆయన అనేక కార్యాలు చేసినప్పటికీ మీరు ఆయన్ను సిలువకు అప్పగించున్నారని యెరూషలేము దేవాలయంలో మెట్ల మీద నిలబడి ఆయన ప్రసంగిస్తూ అంటాడు. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 22వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. దేవుని వాక్యం ఉంటున్న ప్రియ సంగమా, ఇంకను యేసుక్రీస్తు వారిని విశ్వసించే విషయంలో నీకు నాకు అభ్యంతరాలు ఉన్నాయా? మన పాపపు జీవితాన్ని తీసివేసిన వాడు ఆయనే. మన రోగములను భరించిన వాడు ఆయనే. మన కొరకు వ్యసనాక్రాంతుడుగా వ్యాధిని అనుభవించిన వాడుగా మార్చబడ్డవాడు ఆయనే. ఇంకను ఆయన విషయంలో అభ్యంతరాలు ఉన్నాయా? ఇంకను పొరపాటు ఆలోచనలు మనలో ఉన్నాయేమో ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. అభ్యంతర పడకుండా ధన్యుడిగా జీవించమని యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, మనం గమనించినట్లయితే మార్కు సువార్త 14వ అధ్యాయము 26 నుంచి 30 వచనాలు ఒకసారి గమనిస్తే, మార్కు సువార్త 14వ అధ్యాయము 26వ వచనము నుండి 29వ వచనం వరకు మనం గమనించినట్లయితే, ఆ కీర్తనలు పాడి ఒలీవల కొండలకు వెళ్ళిరి. ఆ యేసు వారిని చూచి, మీరందరూ అభ్యంతర పడెదరు, గొర్రెల కాపరిని కొట్టును, గొర్రెలు చెదరిపోవునని వ్రాయబడి ఉన్నది కదా. అయితే నేను లేచి తరువాత మీకంటే ముందుగా గలిలయలోకి వెళ్ళెదను. అందుకు పేతురు, అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసుక్రీస్తు వారు ఆనాడు పస్కా విందును ముగించుకొని ఆయన శిష్యులతో కలిసి ఒలీవ కొండకు వెళుతున్నప్పుడు తన శిష్యులతో అన్నాడు, ఇప్పుడు మీరందరూ నా విషయమై అభ్యంతరపడతారు. మీరందరూ నా విషయమై పడిపోయిన పరిస్థితులు వస్తాయి. జాగ్రత్తగా ఉండండి. గొర్రెలు కాపరిని కొట్టును, గొర్రెలు చెదరిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించినప్పుడు పేతురు గారు అంటారు, చూడండి ఆయన ఏమంటాడు చూడండి, అందరు అభ్యంతరపడినను నేను అభ్యంతరపడను. అందరు అభ్యంతరపడవచ్చేమో. యోహాను అభ్యంతరపడవచ్చు, యాకోబు అభ్యంతరపడవచ్చు, లేకపోతే మరొక శిష్యుడు అభ్యంతరపడవచ్చు, మత్తయి అభ్యంతరపడవచ్చు. నేను మాత్రము అభ్యంతరపడను. నేను మాత్రము నీ ప్రియ శిష్యుడను. నేను మాత్రము నీ వెంట ఉన్నాను. ఎన్నో అద్భుతాలు నువ్వు చేస్తుంటే నీ పక్కనే ఉండి చూశాను. నువ్వు పంపినటువంటి 12 మంది అపోస్తులలో నేను ప్రథమ పేరులో నా పేరే రాయబడి ఉంది. నేను చాలా విశ్వాసము, చాలా నమ్మకత్వాన్ని కలిగిన వాడను, నీ వెంటే ఉన్నవాడను, నీ కొరకు ప్రాణమైనా ఇస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు వారు అన్నారు, చూడండి తదుపరి వచనములో, యేసు అతనిని చూచి 30వ వచనము, నేటి రాత్రి కోడి 2 మారులు కూయక మునిపే నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ రాత్రే, 2 రోజుల తర్వాత, 1 నెల తర్వాత, 1 సంవత్సరం తర్వాత కాదు, ఈ రోజు రాత్రే కోడి 2 మారులు కూయక మునిపే నీవు నన్ను ఎరుగువని ముమ్మారు బొంకెదవు. దేవుని వాక్యం ఏంటంటే ప్రియ సంగమా, సమస్తము తెలిసిన వారముగా ఉంటూ సాతానుడు కలిగించేటువంటి అభ్యంతరాలలో పడిపోతున్నటువంటి వారముగా మనం ఉంటున్నాం. అభ్యంతరాలలో పడిపోయే వారముగా మనం ఉంటున్నాం. సమస్తము నాకు తెలుసు, అన్ని నేను గ్రహించిన వాడనే, నేను అవసరమైతే చావుకైనా సిద్ధపడతానని అంటున్నటువంటి పేతురు సైతము పడిపోతూ ఉన్నాడు. దేవుని వాక్యం అంటున్నాడు ప్రియ సంగమా, పడిపోవడము నిన్ను ధన్యునిగా చేయదు, నిలబడి ఉండడము నిన్ను ధన్యునిగా చేస్తుంది. యేసుక్రీస్తు వారు సముద్రంలో నడిచి వస్తూ ఉంటే పేతురు అన్నాడు, ప్రభువా నీవైతే నేను కూడా నడవడానికి నాకు కూడా సెలవు. అలాగే నడిచి రమ్మన్నప్పుడు 2 అడుగులు మాత్రమే వేశాడు. గాలిని చూసి భయపడ్డాడు, అభ్యంతరపడ్డాడు, మునిగిపోవడం ప్రారంభించి, ప్రభువా నన్ను రక్షించు, నేను మునిగిపోతున్నానని ఏడుస్తూ ప్రలాపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు అన్నారు, అల్ప విశ్వాసి అని మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం వింటున్నాడు ప్రియ సంగమా, మనలో అభ్యంతరాలు ఉండకూడదు. చూడండి, మత్తయి సువార్త
మత్తయి సువార్త 13వ అధ్యాయము 20-21 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 20-21 వచనాలు. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించును. అయితే అతనిలో వేరు లేనందున కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తమై శ్రమైనను హింసైనను కలుగగానే అభ్యంతరపడును. వాక్యము నిమిత్తమై హింసైనను శ్రమైనను కలుగగానే అభ్యంతరపడతాడు. కారణం ఏంటంటే రాతి నేలలో విత్తబడినటువంటి విత్తనపు వంటి జీవితము, ఆ విత్తనము వంటి హృదయము. అయ్యా, నీ కొరకు నేను ప్రాణమైనా ఇస్తాను, నీ కొరకు ఎవరితోనైనా పోరాడతాను, ఎవరి దగ్గరైనా నేను నిలవబడతాను అన్నటువంటి పేతురు ఆ యొక్క తెల్లవారడానికి ముందుగానే కోడి కూయికి మునిపే ముమ్మారు యేసు క్రీస్తు వారు ఎవరో నాకు తెలియదని బొంకిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకుందాం. కారణం ఏంటి? దేవుని వాక్యం వింటుండే ప్రియ సంగమా, వాక్యం వింటున్నప్పుడు ఏమో చక్కగా వినగలుగుతున్నాం. అయ్యా, యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడని ఆలోచన చేస్తున్నాం, అనుకుంటున్నాం. కానీ మందిరము దాటి విడిచి వెళ్ళిన వెంటనే తెల్లవారక మునిపే మన విశ్వాసము అభ్యంతరముగా మార్చబడుతుంది. మన విశ్వాసము తడబాటుగా మార్చబడుతుంది. మన విశ్వాసము జారిపోయిన స్థితిలోనికి మార్చబడుతుంది. రాతి నేలలో విత్తబడిన విత్తనం వలె మనం ఉన్నామేమో ఒకసారి మనలను మనము పరిశీలన చేసుకుందాం. మన జీవితాలను మనం పరిశీలన చేసుకుందాం. మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. అభ్యంతర పడుతూ దేవుని రాజ్యములోనికి ప్రవేశించలేనటువంటి జీవితంలో మనం ఉన్నామేమో ఒకసారి మనలను మనము పరిశీలన చేసుకుందాం. మన జీవితాలను మనం పరిశీలన చేసుకుందాం. మన హృదయాలను మనము పరిశీలన చేసుకుందాం. ఈ అభ్యంతరము పాపములోనికి పడిపోయేలాగా చేస్తుంది. ఈ అభ్యంతరము అవిశ్వాసిగా మార్చింది పేతురును. ఈ అభ్యంతరము అవిధేయుడిగా మార్చింది పేతురుని. ఈరోజు నీవు నేను వాక్యం వింటున్నటువంటి ప్రియ సంగమా, మనము కూడా అభ్యంతరాలతో ఉన్నామేమో. మనలను కూడా ఈ అభ్యంతరము అవిధేయతలోనికి, అవిశ్వాసంలోనికి, పాపములోనికి నెట్టివేస్తుంది. అందుకని యేసుక్రీస్తు వారు అన్నారు, నా నిమిత్తమే మీరు అభ్యంతరపడద్దు. ప్రకృతి సంబంధమైనటువంటి ఆలోచనలతో మీరు బ్రతకవద్దు. చూడండి, కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చివరిగా ముగించుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపుజాలడు. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులనుగా మనము బ్రతకకూడదు. యూదులు సూచక్రియలు అడుగుచున్నాడు, గ్రీసు దేశస్థులు ఆత్మ జ్ఞానమును వెతుకుచూ ఉన్నారు. దేవుని వాక్యం ప్రసంగ అపోస్తలుడైన పౌలు అంటాడు, యూదులైతే సూచన క్రియల్లో దేవుని వెతుకుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి నువ్వు ఆకాశము నుండి ఏదైనా సూచక్రియ కనపరిస్తే మేము నిన్ను నమ్ముతాం. ఆకాశము నుండి ఏదైనా సూచక్రియ చూపించు, లేకపోతే సడన్ గా ఇప్పుడు వర్షం వచ్చేలాగా చెయ్యి, లేకపోతే ఇటువైపు నుంచి వాగులు పొంగి వచ్చేలాగా చెయ్యి, లేకపోతే ఏదైనా అద్భుతము చెయ్యి, ఏదైనా సూచక క్రియ చెయ్యి, మేము చూసి నిన్ను నమ్ముతాం. ప్రకృతి సంబంధమైనటువంటి మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. యేసుక్రీస్తు వారు అందుకని ఏ సూచక్రియ వారి నిమిత్తమై చేయలేదు. గ్రీసు దేశస్థులైతే జ్ఞానములో దేవుని వెతకాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. లోకానుసారమైన జ్ఞానము వెంబడి ఆయనను విశ్వసించాలని ఆశపడుతూ ఉన్నారు. కానీ అవి రెండు కూడా నిన్ను దేవుని దగ్గరకు చేర్చము. అవి నిన్ను అభ్యంతర పడేటట్టుగా, నిన్ను అంగీకరించకుండా అవి నీ జీవితాన్ని మార్చివేస్తాయి. ఎందుకని అంటాడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మానుభవము మనలో ఉండాలి. యేసుక్రీస్తు వారి విషయంలో అభ్యంతర పడకూడదంటే ఆత్మానుభవం మనలో ఉండాలి. ఆత్మలో అనుభవం ఉండాలి. యేసుక్రీస్తు వారిని మన ఆత్మలో అనుభవించినటువంటి పరిస్థితులలో గుండా మనం వెళ్ళగలగాలి. యేసుక్రీస్తు వారిని హృదయంలో విశ్వసించగలగాలి. ఆయన క్రియలను, ఆయన ఆలోచనలను ఆత్మలో అనుభవించగలిగినటువంటి స్థితి మనలో ఉంటే మనం వెర్రివారము కాదు.
మనము లోకము విషయంలో వెర్రివారముగా కనబడుతూ ఉండవచ్చు, కానీ దేవుని విషయంలో మాత్రము బాగుగా ఉన్నటువంటి చక్కని కొండ మీద నిలవబడినటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియ సంగమా, అభ్యంతరాలు అనేవి మన జీవితాల్లోకి వస్తున్నాయేమో, మన ఆలోచనలోనికి, మన హృదయంలోనికి వస్తున్నాయేమో, జాగ్రత్త కలిగి ఉందాం. అభ్యంతర పడకుండా ఆత్మ జ్ఞానము కలిగి, ఆత్మలో అనుభవము చేత వివేచింపగలిగినటువంటి స్థితిలోనికి మనం రావడానికి ప్రయత్నము చేద్దాం. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుడి మాటలు మనం